ఏంటి డబ్బా పుచ్చుకుని నుంచున్నాను అనుకుంటున్నారా? మీరు కూడా చూసింది ఇదేంటో. ఇవి వచ్చేసి వైట్ పెయింట్ అనమాట. ఇంటి చుట్టూరు అయితే చిన్ని చిన్ని ముగ్గులైతే పెట్టమంది అమ్మ. ఎందుకంటే అమ్మ ఎక్కువ పూజలు చేస్తూ ఉంటారు కదా! ఎప్పుడూ ఇంటి చుట్టూరు కడుగుతూనే ఉంటదనమాట. కాకపోతే డైలీ ముగ్గులు వేయాలంటే ఇలా ముగ్గులు వేసుకోలేరు కదా! పెయింట్ అయితే ఇంకా మనం కడుక్కుంటే సరిపోతది కాబట్టి, మా అమ్మ ఇంకా హాలిడేస్ అయిపోతున్నాయి నువ్వు వెళ్ళిపోతావు కదా! ముగ్గులు వేసేవాళ్ళు ఉండరు అనేసి, నువ్వు వేసేయమ్మా అని అందని పైకి మొదలెడితే మీరు నమ్మరు 12కి అయినాయి అనమాట ముగ్గులు. అదేంటి గొంతులో చిన్న చిన్న ముగ్గులే కదా ఎట్టారు అంత టైం ఎందుకయిందా అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒక్కసారికి ముగ్గు అన్నది పడతలేదనమాట. మనం ఇలా 2 సార్లు దాని మీద ముగ్గు పైన దుద్దితేనే కానీ అది థిక్ లైన్ అయితే రావడం లేదు. చాలా టైం పట్టేసింది. ఎందుకో అర్థం కాలేదు. వెంటనే థిక్ లైన్ రాకుండా పల్చగా అయితే ముగ్గు పడేదనమాట. నాకైతే 2 సార్లు ముగ్గు పైన రాయాల్సి వచ్చేది. అందుకే ఏమో అంత టైం పట్టిందనమాట. ఇంకా ఏదోలాగా అయితే ఇలా కూర్చుని ఈ చిన్ని చిన్ని గొంతుల్లో ముగ్గులు అన్నవి పెట్టడం అయితే స్టార్ట్ చేశాను. ముగ్గులేంటి ఎలా ఉన్నాయని మాత్రం అనుకోవద్దు. నాకు వచ్చిన ముగ్గులే చిన్ని చిన్ని ముగ్గులు ఇలా అయితే పెట్టాననమాట. ఏదైనా మనకు వచ్చిందే పెట్టాలి కానీ రాని దానికోసం ప్రయత్నించినా వృధా కదా! అందుకనేసి వచ్చిన ముగ్గుల్ని ఇలా చిన్న చిన్న ముగ్గులైనా వాటిని డెకరేషన్ అయితే చేసి అందంగా అయితే పెట్టేశాననమాట. ముగ్గులు వేసి వంకలు మాత్రం పెట్టొద్దు. ఇంకా చూసారా వెనకాల సందులోకి వచ్చేటప్పటికే నైట్ అయిపోయింది. ఇంకా ముగ్గులన్నీ అప్పుడు చూపించడానికి టైం లేదనేసి అయినా చీకట్లో చూపించినా బాగోవని నెక్స్ట్ డే మార్నింగ్ అయితే లేచి లేగ్గానే మీకైతే ఫస్ట్ అయితే ముగ్గులు అయితే చూపించాలని ముగ్గులు అయితే తీసానమాట. ఎలా ఉన్నాయన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మర్చిపోవద్దు. ఎంట్రన్స్లో అయితే ఇలా పెద్ద ముగ్గు తామర పువ్వులు వేసి అయితే పెట్టాను. మా అమ్మకి తామర పువ్వుల ముగ్గులు అంటే చాలా ఇష్టం అనమాట. అందుకనేసి అన్నీ ఎదర్ సైడ్ మాత్రం తామర పూలు వేసి పక్కనంటే ఇలా చిన్ని చిన్ని ముగ్గులు అయితే పెట్టాను. చూడండి ఎంత చిన్ని చిన్ని గొంతులో ఇవి గుమ్మాలు కడిగేటప్పుడు ముగ్గులు పెట్టాలంటే చాలా ఇసుగా అనిపిస్తుంది అనమాట అమ్మకి. అందుకనేసి ఇంకా హాలిడే అయిపోతుంది అనేసి ఇలా చిన్ని చిన్ని ముగ్గులు వేసి అమ్మకి హెల్ప్ చేశాను అనమాట. ఎందుకు ముగ్గులు ఎలా ఉన్నాయి అన్నది మాత్రం కామెంట్ చేయండి. నాకు వచ్చినట్టు చిన్ని చిన్ని అయితే వేసాను. ఇంకా పొయ్యి కాడ చిన్న స్టార్ అయితే వేసాను. మళ్ళీ ఇటు ఒక చిన్న గొంతు ఉంటుంది అన్నమాట. ఇలా చిన్ని చిన్ని ముగ్గులు వేసి ఇక్కడైతే ఇది కూడా ఎంట్రన్స్లో కాబట్టి కొంచెం పెద్ద ముగ్గే అయితే వేసేసాను. ఫైనల్గా ఇంటి ముందైతే ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. చూసారా ముగ్గులతో మా ఇల్లు అయితే కలకలలాడిపోతుంది కదా! మీకు కూడా పెయింట్ ముగ్గులు ఇష్టమేనా? నేను వేసిన ముగ్గులు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముగ్గులు ఎలా ఉన్నాయన్నది మాత్రం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.